నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. సింగరేణి తెలంగాణకే తలమానికమన్న డిప్యూటీ సీఎం భట్టి బొగ్గు గనుల్ని కాపాడాలని ప్రధానికి విజ్ఞప్తి చేద్దామని వెల్లడి. సింగరేణి అంటే ఉద్యోగాల గని అని వ్యాఖ్య. సింగరేణిని ఖతం చేసేందుకు కాంగ్రెస్ భాజపా కుట్ర. కొత్త ప్రాజెక్టు తేవాల్సింది పోయి ఉన్న వాటిని అమ్ముతున్నారన్న కేటీఆర్. బొగ్గు గనులు కేటాయించకపోతే సింగరేణి నష్టాల్లోకి వెళ్తుందని వ్యాఖ్య. మేడ్చల్లో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు. నగల దుకాణ యజమానిపై కత్తితో దాడి, నగదు అపహరణ, దుకాణ యజమానికి గాయాలు. నీట్ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న శ్రీధర్ బాబు. పరీక్షకు సంబంధించిన అవకతవకలపై కేంద్రం స్పందించాలని డిమాండ్. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న మంత్రి. అమరావతి శంకుస్థాపన ప్రాంతం వద్ద ప్రణమిల్లిన చంద్రబాబు. రాజధానిలో నిర్మాణాల స్థితిగతులను పరిశీలించిన సీఎం. తెలుగు జాతి గర్వంగా నిలబడేలా నిర్మాణం ఉండాలన్న ముఖ్యమంత్రి. హైకోర్టులో నీట్ పిటిషన్ల విచారణపై సుప్రీం స్టే. ఎన్టీఏ కేంద్రానికి నోటీసులు. వివాదంపై జూలై 8న విచారించనున్న సర్వోన్నత న్యాయస్థానం. విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందన్న రాహుల్. నీట్, యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణలో లోపాలపై ఆగ్రహం. ప్రశ్నాపత్రాల లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్న. రిజర్వేషన్లపై పట్నా హైకోర్టు సంచలన తీర్పు. బీహార్లో 50 నుంచి 65% పెంచిన రిజర్వేషన్లు రద్దు. రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం. చైనాను ముంచెత్తిన వరదలు, నీట మునిగిన పలు ప్రాంతాలు. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోన్న నదులు, జలమయమైన పలు ప్రాంతాలు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.